సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నక్షత్ర ఏం చేయబోతున్నారు? ఇంకా దీనికి సంబంధించి పోలీసులు అప్రోచ్ అవుతున్నారు కదా మేడం. ఒక్క విషయం మేడం, సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అని చెప్పింది కదా, ఇది ఒక్క పాయింట్ ప్లీజ్ వేయండి. ఇది ఒక్కటి, అడల్టరీ లీగల్ అని చెప్పారు, మరి ఇది కట్టిన దానికి వాల్యూ ఏంటండి? అడల్టరీ లీగల్ అయినప్పుడు పెద్దవాళ్ళ తల్లిదండ్రుల మధ్య బంధుమిత్రుల మధ్య కట్టిన తాళికి ఏంటి వాల్యూ ఉంది? దీనికి ఒక వాల్యూ ఉండాలి కదా. అడల్టరీ లీగల్ అన్నప్పుడు దీనికి వాల్యూ ఉండకూడదు. ఎవరికి నచ్చినట్టు వాడు తిరగమని చెప్పాలి. అడల్టరీ లీగల్ అవ్వడం వల్లే ఇలాంటి నీచులు రోజుకొకరు తయారయ్యి, రోజుకొక కామందుల కింద తయారయ్యి, రోజుకొక దాన్ని ఉంచుకొని డైరెక్ట్గా మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మా హస్బెండ్. షీఈ్ మై వైఫ్ అని ఇంకొక దాన్ని చూపిస్తున్నాడు మీడియా ముందు, నా పళ్ళ ముందు చెప్తున్నాడు ఆ మాట. జస్ట్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం వల్లే. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అది లేనప్పుడు దీనికి వాల్యూ ఇవ్వకూడదు. ఇది ఎందుకండి? అప్పుడు హిందూ ధర్మాన్ని ఎందుకు అంత వాల్యూ ఇవ్వడం ఎందుకు? పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? ఈ తాళికే కదా వాల్యూ ఉంది. ఓహో, పెళ్ళి అయితేనే నేరం అమ్మా, లివింగ్ లో ఉంటే నేరం కాదంటున్నారు. మరి పెళ్లి తర్వాత అయ్యింది కార్యక్రమం కదా లివింగ్ అంటే, మరి ఆ కార్యక్రమం ముందు కానిస్తే తప్పు కదా మేడం? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ఏ రకంగా ఇచ్చింది మేడం? చెడిపోమని ఇచ్చిందా? పెళ్లి చేసుకుంటారండి ఎవరైనా? కాదండి, ఒక్కటే అడుగుతున్నాను, మొత్తం ప్రపంచానికి దీనికి వాల్యూ ఏంటి? దీనికి వాల్యూ చెప్పమనండి. ఏ సుప్రీం కోర్టు కదా, ఏ కోర్టు అయినా దీనికి వాల్యూ చెప్పమనండి. నాకు కట్టింది మా హస్బెండే కదా, మొత్తం సొసైటీ ముందు కట్టింది తాలే కదా, దీనికి వాల్యూ ఏంటి? అడల్టరీ లీగల్ అయినప్పుడు దీనికి వాల్యూ చెప్పమనండి. తండ్రికి తెలియదని చెప్తున్నాడు. నక్షత్ర, నిన్న ఒక్కసారిగా మీరు కంట్రోల్ తప్పారా? అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకు మీరు చేసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ మీ మెడ పట్టుకొని మీ భర్త బయటకు ఎందుకు తోసేశాడు? నిన్న మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలో మీరు కంట్రోల్ తప్పాల్సిన పరిస్థితి? మేడం, ఒక ఆడది, ఒక భార్య స్థానంలో ఉన్న నేను నా భర్తను ఇంకొక దాని పక్కన పడుకోవడం చూశాను మేడం. మధ్యాహ్నం 12 అయినా కళ్ళు కూడా తెరుచుకోలేకపోతున్నాను నేను వెళ్ళినంత వరకు. అంత గాఢ నిద్రలోని ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు ఇద్దరికిని. అలాంటి స్థితిలో చూసి నేను ఏమైపోవాలి మేడం? నేను కట్టుకున్న భార్యను మేడం, నా భర్తను ఇంకొక స్త్రీతో చూసి నేను ఎలా కంట్రోల్ తప్పకుండా ఉంటాను మేడం? నేనే కాదు మేడం, ఏ భార్య అయినా ఆ స్థితిలో అంతకన్నా కంట్రోల్ తప్పుంటారు. నేను చేసిన పని కూడా అదే. దయచేసి ప్లీజ్, ఇలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది మగ్గిపోతున్నారు మేడం, బయటికి రాలేక. రండి, వచ్చి అలాంటి వాళ్ళు పరువులు తీసి హ్యాపీగా బతకాలే కానీ మేడం, ఇలా చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు మేడం. ప్లీజ్ మేడం, సుప్రీం కోర్టు తన తీర్పును వెనక్కి తీసుకుంటే తప్ప జీవితాలు బాగుపడవు మేడం. లేదా నాలాంటి కేసులు రోజుకొకటి 100 పుట్టుకొస్తాయి. నక్షత్ర, కొంతమంది పబ్లిక్ నుంచి కూడా వస్తున్న ఒపీనియన్స్ చెప్తాను. భర్త కావాలి అనుకుంటున్నప్పుడు గుట్టుగా చేసుకోవాలి, కానీ ఇలా వీధికి ఈడ్చడం ఏంటి, ఆమె ఇంటెన్షన్ ఏంటి అని రెండో రకంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు చెప్తున్నారు, చాలా భరించాను, చాలా ఇంకా నా వల్ల కాలేదు, నా కూతురు భవిష్యత్తు ఏంటని ఒక్క కోణంలో మాత్రమే అతన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి ఉన్నాను. అలానే ఇతను చేసే పనులు ఇంకొకరికి కూడా చెప్పుదెబ్బ కావాలి అంటే ఇలాంటి వాళ్ళ స్థితి ఏంటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాను అన్నది మీ వెర్షన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు సమాధానం? మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. నేనే 1 yearకో 2 yearskో బయటకు వచ్చి పరుగులు తీయలేదు మేడం. మ్యారేజ్ అయ్యి 10 years అయింది ఎగ్జాక్ట్గా. ఈ ఇయర్తో 10 years అయింది. లాస్ట్ 3 yearsగా డిస్టర్బెన్సెస్ 10 సంవత్సరాలుగా భరిస్తున్నాను దాన్ని కదా మేడం. మొహాల మీద ఉమ్ములు వేస్తాడు మేడం మనిషిని ఇలా పట్టేసుకొని. అదొక సైకోయిజం. 3 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్సెస్ వచ్చాయంటే నా మొగుడు 10 మందితో తిరుగుతున్నాడని తెలిసింది మేడం. అడిగే ప్రయత్నంలో తను పారిపోయాడు. నేను ఎక్కడుండాల్సిందని అక్కడే ఉన్నా, తను పారిపోయాడు. తను పారిపోతే అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయకపోతే ఇలాంటి కామందులు ఇంకొక 100 మంది పుట్టుకొస్తారు కదా మేడం. నాలాంటి హస్బెండ్ని వదిలేస్తే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అడల్టరీ లీగల్ అని ప్రూవ్ అయితే రేపిస్టులు 100 మంది తయారవుతారు. రేపు ఆ రేపిస్టులను కూడా లీగల్ అని చెప్పండి. అడల్టరీ లీగల్ అన్నారు కదా, అది తీర్పు వెనక్కి తీసుకోకపోతే మేడం, అమ్మాయిలు ప్లీజ్, మీ వైఫ్లు ప్లీజ్ రండి, బయటికి రండి. ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు వస్తే సుప్రీం కోర్టు తీర్పు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. నక్షత్ర, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేని బాధిత మహిళల్ని మేము చూస్తున్నాం. ఇప్పుడు మీకు సపోర్ట్ లేకపోతే మీరు, మీ పాప పరిస్థితి మేము సూసైడ్ చేసుకుంటాం మేడం. మాకు అంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే తిండి పెట్టినోడే లేకపోతే ఆకలితో చచ్చిపోవాలి మేడం, ఆకలితో చచ్చిపోవాలి. ప్రత్యేకంగా మేము సూసైడ్లు చేసుకోక్కర్లేదు. ఎవరు చూడడానికి లేకపోతే ఆకలితో చచ్చిపోతాం అంతే. ఏముంటది మేడం? నీలో పో అంటారు,
వాళ్ళు ఉండరు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? నేను నా కూతురుతో తీసుకెళ్ళి ఎట్టని దూకియాలి, లేదంటే ఆకలితో చచ్చిపోవాలి, అంతే. ఈ రెండే. మీడియా హెల్ప్ తప్ప నేను ఇంకెవరి హెల్ప్ నాకు చెయ్యరు కూడా మేడం. మీడియా తప్ప సుమన్ టీవీ ప్రత్యేకమైన ఫోకస్ తీసుకొని మొత్తం సేవ్ చేశారు మేడం. నిజంగా చెప్తున్నాను, నా లైఫ్ అని కాదు, ఎంతో మంది అమ్మాయిల లైఫ్ సేవ్ చేసింది సుమన్ టీవీ. ఇప్పుడు నా లైఫ్ కూడా సేవ్ చేస్తుంది మీరే, కాబట్టి నేను మీకే థ్యాంక్స్ చెప్తాను. నా లైఫ్ మరి ఇప్పుడు దీని తర్వాత నేను పోరాటం అయితే ఆపడు మేడం, ఎక్కడ నేను తగ్గేదైతే లేదు. నాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాను. అంటే మీ భర్త నుంచి మీకు థ్రెట్ ఉంది అంటున్నారు, మరొక వైపు వాళ్ళిద్దరూ ఉన్న చోటుకి మీరు ధైర్యంగా వెళ్ళగలిగారు మీ మదర్ని తీసుకొని. ఒకవేళ నిన్న పోలీసులు మీడియా లేకుండా ఉంటే చంపేస్తాడు మేడం ఆన్ స్పాట్. ఎందుకంటే పెళ్ళైనప్పుడే ఇగోండి ఆ సెకండ్ హౌస్లో ఉండేవాళ్ళం మేము. అక్కడే పెద్ద గొడవ అయిపోతే నన్ను గోడకేసి కొట్టేసి లెఫ్ట్లో ఐ బ్లర్ చేసి ఇలాగా ఇగోండి ఇలాగా మొత్తం ఈడ్చుకొని వెళ్ళిపోతే ఇదంతా బ్యాక్ బ్లడ్ వచ్చేసి కడుపులో తన్నేసి ఇంటికి వచ్చి నేను స్లీపింగ్ పిల్స్ మింగేశాను. ఆ ఇంట్లో ఉండేవాళ్ళం అప్పుడు. అలా చేసిన మనిషి నేను మా అమ్మాయిలతో ఇద్దరిని అక్కడే పూడ్చిపడేస్తాడు. ఎవరి సాయం లేకుండా వెళ్ళిపోతే ఏం లేదు. జిమ్ బాడీ అంటే స్టెరాయిడ్స్ వేస్తాడు మేడం, స్టమక్ కి వేస్తాడు స్టెరాయిడ్స్. ఆట్రోపిన్ అని ఒక మెడిసిన్ స్టమక్ కి వేస్తాడు. ఆడు జిమ్ బాడీ పెరిగిపోవాలనో మరి ఇంకేం చెయ్యాలనో. ఆడు జిమ్ బాడీ అంటే ఆడు కొడితే ఎవడైనా చచ్చిపోతాడంట. మేము ఒకసారి డాక్టర్ తీసుకెళ్లి చూపించాం, మా హస్బెండ్ ఇలాంటిది వాడుతున్నాడంటే ఇమీడియట్ గా జైల్లో వేస్తారు ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే అన్నారు. అది కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఆ బాక్స్ ఉంది, వాడు వాడే బాక్స్ ఉంది. వాడికి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది వాడి ఒంట్లో ఎంత డ్రగ్ ఉందనేది. ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు? ఇంతకీ మీ పోరాటంలో ఏం మేడం? పోలీస్ స్టేషన్ కి వెళ్ళేటప్పుడు నేనే తప్ప వాళ్ళెవరు లేరు మేడం. మా హస్బెండ్ కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు లేరు అక్కడ. వాళ్ళే ముందు స్టేషన్ కి వెళ్ళారు. అసలు ఏంటంటే కౌంటింగ్ టైం కదా, 2 రోజులు ఆగండి అమ్మా, కౌంటింగ్ టైం కదా, మా పక్కనే నాకు డ్యూటీ వేశారు. కౌంటింగ్ అది కరెక్టే కదా, కౌంటింగ్ టైం కమ్మా, అయితే 7వ తారీఖున రండి అప్పుడు మాట్లాడదాం అన్నారు. సిఎస్ చెప్పారండి, 3 టౌన్ స్టేషన్ నుంచి. ఆ సార్ బాగానే స్పందించారు, మాట్లాడారు. అయితే ఇది మాత్రం చెప్పారు, ఇప్పుడు కౌంటింగ్ టైం కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటామమ్మా, మాకు డ్యూటీలు వేశారు, 7వ తారీఖున రండమ్మా అని అతని నెంబర్ కూడా ఇచ్చారు, అతని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు. నక్షత్ర, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉంటున్న వంశీ ధర్మజ్ఞతో పాటు ఇంతకు ముందు నుంచి కూడా మీ హస్బెండ్ కి చాలా మంది అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు. వాళ్ళలో ఎవరు బాధితులు ఉండి ఉంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని చూసి ధైర్యంతో ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారంటారా? చూసి బయటకు వచ్చి ఆడపిల్ల తొందరగా రాలేరని అనుకుంటున్నాను మేడం, తొందరగా రాలేరని నేను అనుకుంటున్నాను. కానీ ఆ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు సబ్మిట్ చేయమంటే మా మావయ్య గారు నాకు సపోర్ట్గా మాట్లాడిన రికార్డ్ ఉంది. రీసెంట్గా నాతో మాట్లాడారు. ఇలాంటి యదవులందరూ నా కడుపునే పుడతారమ్మా, నీకెందుకు, మేము ఉన్నాం కదా, ఇప్పుడు నేను చూసుకోను అంటున్నాడు మిమ్మల్ని. నేను ఉన్నాను కదా, మీకెందుకు భయం, నీ పిల్లకి ఏంటి భయం, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. ఆడో పెద్ద ఎదవమ్మా, ఆడు ఎవడి మాట విండు, తండ్రి మాటే విండు, ఆడు ఎవడి మాట విండు, ఆడొక పెద్ద ఎదవ అని చెప్పిన స్టేట్మెంట్ నా మామగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. అది వినిపించమంటే వినిపిస్తాను. ఈ అబ్బాయి అమ్మాయిల గురించి ఏమేమి మాట్లాడో వినిపిస్తాను, అవతల అమ్మాయిలు ఈ అబ్బాయి గురించి ఏం మాట్లాడారో వినిపిస్తాను. అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, కావాల్సింటే నేను. అమ్మాయిలు అంటున్నారు ఎవరు? వాళ్ళు కూడా పబ్జీ గేమ్ లో ఆడి, పబ్జీలో ఆడి అందులో ట్రాప్ అయిన అమ్మాయిలు. డబ్బులు డిమాండ్ చేస్తాడో అది మనకి తెలియదు మేడం. వీడికి ఎక్కువ సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్కువ అందరికీ. దానికి గోకేను ఇలాగే చెప్తాడండి, రికార్డ్ ఏమి అది పిలిచింది నన్ను, నేను పెళ్ళైనోడిని కదా, నేను సేఫ్ గా బయటపడను, రోడ్ల మీద తిరగను అంతే, సేఫ్ గా రూమ్ లో. పెళ్ళైనోడిని, నాతో రిస్క్ ఉండదు. మీరంటే పోరంబోకులు రా, నేనైతే పెళ్ళైనోడిని, నేను మీలా రోడ్ల మీద ఉన్న రూములకే వెళ్ళిపోతానని చెప్పిన రికార్డ్ నా దగ్గర ఉందండి.